నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి 2024 సంవత్సరం ఏప్రిల్ తర్వాత వారి జీవితంలో వారు ఊహించని ఫలితాలు పొందుతారు. వీరిని ఎవరు టచ్ కూడా చేయలేరు. మరి సంవత్సరంలో వీరు ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతేకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పనిని పూర్తి చేసే వరకు దానిని వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. అందుకే వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. తులారాశిలో జన్మించిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు దేవుడిపై ఎక్కువ భక్తిని కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఎప్పుడు సైలెంట్గా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ సంవత్సరం 7వ నెలలో మాత్రం అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వారు ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశి గల ఉద్యోగులు ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వారి ఉద్యోగరీత్యా వేరే ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ తులారాశి గల ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో ఉద్యోగపరంగా గుర్తింపు రాదు. అలాగే ఈ రాశి గల వారికి సంవత్సరంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని మానసికమైన ప్రశాంతతను పొందుతారు. అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరంలో వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. ఈ రాశి గలవారు ఈ సంవత్సరంలో ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే వీరికి ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు అలాగే ఎలక్ట్రానిక్స్ పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి గల రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా అక్టోబర్ నెల వరకు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ నవంబర్ నెల నుండి ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ రాశి గల వారికి సంవత్సరంలో కుటుంబ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే తులారాశి గల భార్యాభర్తల మధ్య కూడా ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా ఉంటారు. తులారాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి. అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడానికి నవగ్రహాల్లోని శుక్రుడిని ప్రత్యేకంగా పూజించాలి. సో చూశారు కదండి, తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.